నిజం చెప్పరు గానీ, మన వాళ్ళల్లో బలపాలు తినే అలవాటు చాలామందికి ఉందండి. ఆళ్ళెవరో చిన్న పిల్లలు తిన్నారు అంటారేమో. పెద్దవాళ్ళే తింటున్నారు. అమ్మలు, అమ్మమ్మలు గూడా తినటం నాకైతే తెలుసండి. బాగా చదువుకున్న వాళ్ళు, కాలేజీ పిల్లలు, ఇంజినీరింగ్ కాలేజీకెళ్ళే పిల్లలు, ముఖ్యంగా ఆడపిల్లల బ్యాగుల్లో కూడా ఈ బలపాలు నేనైతే కనిపెట్టాను. కొంతమంది సుద్ద ముక్కలు, చాక్ పీసులు కాస్త ఒక్కసారి మీ పిల్లల బ్యాగులు ఎలాంటివి గమనించండి. ఈ మధ్య చాలామంది పిల్లలు దీనికి అడిక్ట్ అవుతున్నారండి. 1, 2 కాదు, ప్రమాదాలు అయితే చాలా ఉన్నాయి. అసలు ఎందుకు అవుతున్నారంటే పోషకాహార లోపమా, మానసిక సమస్యలా, ఇంకోటా అనేది ముందు తెలుసుకుంటే ఆ తర్వాత పరిష్కారాలు వెతుకుదాం. స్లేట్ పెన్సిల్ తినే అలవాటుకి ఒక డిజార్డర్ పేరు కూడా పెట్టారండి. పిక్కా డిజార్డర్ అంటారు. ఇది పోషకాల లోపం ప్రధానమైన కారణం. ఐరన్ కానీ, పొటాషియం కానీ, కాల్షియం కానీ ఈ లోపం ఉంటే, ఈ లోపం ఉన్న వాళ్ళకి బలపాలు తినాలనిపిస్తుందండి. అప్పుడు ఏం చేయాలి? ఈ ఐరన్, పొటాషియం, కాల్షియం సమృద్ధిగా ఎక్కడైతే దొరుకుతుందో మీకు తెలుసు కదండి. ఇక ఆకుకూరలు పెడతారా, నువ్వులు పెడతారా, అరటిపళ్ళు పెడతారా, కడుపు నిండా పెట్టేస్తే కాస్తో కోస్తో ఈ అలవాటు మానేసే అవకాశం ఉందండి. అలాగే డీహైడ్రేషన్ అండి, దాహం వేస్తూ ఉంటుంది. అది దాహం వల్ల, అంటే ఎక్కువ దాహం తీసుకుంటే నీళ్లు తాగేస్తే ఈ బలపాలు తినే అలవాటు పోతుందండి. కానీ వీళ్ళు నీళ్లు తాగరు, బలపాలు మాత్రం చప్పరించేస్తూ ఉంటారు. సో ఇక్కడ నీళ్లు తాగే విషయంలో కూడా, అంటే తాగించే విషయంలో ముందు చిన్నప్పుడే తాగించేస్తే పెద్దయ్యాక ఈ కర్మ పట్టదు కదా మనకి. నీళ్లు గట్టిగా తాగించండి. ఈ రెండూ కాకుండా ఖాళీగా ఉంటారు, పని పాట ఏముండదు, బోర్ కొడుతూ ఉంటుంది కదా, బ్యాగులో నుంచో ఎక్కడి నుంచో ఒక బలపం మొక్క తీసి నోట్లో వేస్తూ ఉంటారండి. సో ఇలాంటి వాళ్ళకి కాస్త చూయింగ్ గమ్ లాంటివి అలవాటు చేయండి. లేదు, నట్స్ ఉంటాయి కదండి, చక్కటి పప్పు దినుసులు, చక్కగా జీడిపప్పు కావచ్చు, బాదం పప్పు కావచ్చు, వేరుశనగలు కావచ్చు, స్తోమతను బట్టి ఆ నట్స్ అలవాటు చేయండి. ఇక ఫైనల్గా డిప్రెషన్ అండి, మానసిక ఆందోళన, కుంగుబాటు, డిప్రెషన్ కూడా దీనికి కారణం అవుతుంది. ఇక డిప్రెషన్ పోగొట్టుకోవడానికి ఏం చేయాలో మీకు తెలుసు. చక్కటి వాతావరణంలో ఉండాలి, 10 మందితో కబుర్లు చెప్పే వాతావరణం ఉండాలి, మానసిక ఉల్లాసం ఉండాలి. ఇంకొకటి మంచి హాబీస్ ఉన్నాయి కదా, పుస్తకాలు చదవడం, గేమ్స్కి వెళ్ళటం, ఇలాంటివి. ఏదో ఒక హాబీని అలవాటు చేయగలిగితే ఈ బలపాలు తినే అలవాటు అనేది పోతుందండి. నేనైతే నిజమే చెప్తున్నాను. మీరు ఎంతసేపు చిన్నపిల్లలకే ఉంటుంది అనుకుంటున్నారు, కానీ పెద్దవాళ్ళకి చాలామందికి ఉంది. లేదు, మీరు గమనించిన పెద్దవాళ్ళల్లో చూసే ఉంటారు కదా, అది కూడా కామెంట్లో పెట్టండి. అలాగే చిన్నపిల్లలకి పోగొట్టడానికి ఇప్పుడు నేను చెప్పినవి కాకుండా పోగొట్టడానికి ఇంకా ఏమైనా టెక్నిక్స్, టిప్స్ ఉంటే అవి కూడా పెట్టండి, మన వాళ్ళకు ఉపయోగపడతాయి.